ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మణి. ఈరోజు చింతపండు వాడకుండా తక్కువ క్యాలరీస్ ఉన్న పచ్చి దోసకాయను వాడుతూ పుల్లగా, కారంగా, నోటికి హితవుగా ఉండే పచ్చడిని చేసి చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న దోసకాయను, చిన్న మామిడికాయను కడిగి పెట్టుకున్నాను. వీటికి చెక్కు తీసుకున్నాక మామిడికాయను ఇలా చూపించిన విధంగా ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయటం వలన బ్లెండర్లో వేశాక కూడా కచ్చాపచ్చాగా నలిగి బాగుంటుంది. దోసకాయను మధ్యకు కోసి గింజలు తీసివేసి చిన్న ముక్కను రుచి చూసుకోవాలి. చేదుగా ఉంటే పచ్చడి చేదు వస్తుంది కాబట్టి పచ్చడికి పనికిరాదు. ఒకవేళ పుల్లగా బాగుంటే ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర కూడా సిద్ధంగా ఉంచుకున్నాక ఒక ఫ్రై ప్యాన్లోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 8-10 మెంతి గింజలు, చిన్న ముక్క ముద్ద ఇంగువ లేదా 1 స్పూన్ ఇంగువ పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, మనం తినే కారానికి అనుగుణంగా 5-6 ఎండుమిర్చి వేసుకుని లో ఫ్లేమ్లో అన్నీ సమంగా మంచి వాసన వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి. వేగిన పోపును మాత్రమే బ్లెండర్లోకి వేసుకుని ప్యాన్లో ఉన్న ఆయిల్తో విరిచిన పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాక చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడికి కొత్తిమీరలో ఉన్న పచ్చిదనం పోతుంది. చల్లారిన వీటిని బ్లెండర్లోకి వేసుకుని కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసి పల్స్ మోడ్లో బ్లెండ్ చేసుకుంటే అన్నీ పేస్ట్ కింద అవ్వవు. ఇలా కోర్సుగా బ్లెండ్ అయిన పోపులోకి మామిడి ముక్కలు వేసి పల్స్ మోడ్లో బ్లెండ్ చేయాలి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా అయింది కదా. వీటిని ఒక బేసిన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 3 వంతుల దోస ముక్కలను బ్లెండర్లోకి వేసి పల్స్ మోడ్లో 1-2 సార్లు తిప్పి ఆపితే ఇలా కోర్సుగా గ్రైండ్ అవుతాయి. వీటిని మిగతా దోస ముక్కలను కూడా వేసి కలుపుకుందాం. అంతేనండి, తక్కువ ఆయిల్తో, లో క్యాలరీస్, హై ఫైబర్ ఉన్న రా వెజిటబుల్స్తో రుచికరమైన పచ్చడి తయారు చేసుకున్నాము. చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. మరొక మంచి వంటతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.